ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నేను ఇదివరలో వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని దాన్ని స్వామి శివానంద సరస్వతి వారు చెప్పున్నారండి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పారు వారు. నేను నా స్వేచ్ఛానువాదంలో 9 చాప్టర్లు పూర్తి చేశాను. ఇప్పుడు 10వ చాప్టర్ ది అక్యులేట్ యోగా ఆఫ్ పతంజలిని దాని గురించి వారు చెప్తున్నారు. దాంట్లో ఆయన చిన్న చిన్న వాక్యాల రూపంలో ఇచ్చారు. ఆ వాక్యాలు సుమారుగా నేను 270 వరకు కూడా చదివి ఉన్నాను. ఇప్పుడు 271. అయితే నేను ఈ వాక్యాలు వేటికవి 271, 72, 73 అలా చదవకుండా వరుసగా విషయాన్ని చదువుకుని వెళ్ళిపోతున్నానండి. అది ఇప్పుడు నేను 271. వారు చెప్తున్నారు, ఈ ప్రపంచం అంతా నీలోనే ఉంది అంటారు. అంటే ప్రపంచం అంటే అది పంచభూతాలతో కూడుకున్నది కదా, అదంతా కూడా మనలోనే ఉంటుంది. దాన్ని నడిపించేటువంటి చైతన్యం కూడా మనలోనే ఉంటుంది. అది ఆత్మ. పంచభూతాలు ఉన్నాయి కదండి, గాలి, నీరు, అగ్ని, భూమి, జలము, ఇవన్నీ కూడా. ఇదేంటంటే మనకి షట్చక్రాలను ఉంటాయి మనిషిలో, 6 చక్రాలు అంటారు. అది కుండాలిని యోగాలో చెప్తారనమాట. అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలను ఉంటాయి. అక్కడ సహస్రారంలో అమృతవర్షిణి అమ్మవారు ఉంటుందంటారు. సరే, అక్కడ మూలాధారంలో అక్కడ భూమి మలం అది ఉంటుంది. తర్వాత స్వాధిష్టానంలో నీరు ఉంటుంది. అంటే మనం కింద నుంచి వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నప్పుడు అలా వెళ్తున్న భూమి ఉంటుంది. ఆ తర్వాత మణిపూరకం, అది మనం తిన్నది అరిగేటటువంటిగా ఉంటుంది. అంటే అగ్ని ఉంటుందన్నమాట. తర్వాత అనాహతం, మనకి ఎప్పుడైతే ఇది ఉంటుంది అక్కడ గాలి ఉంటుంది, అనాహతం. తర్వాత విశుద్ధి అంటే అక్కడ ఖాళీ, అది ఆకాశం అంటారు దాన్ని. తర్వాత ఈ బురుకుటం మధ్యకి రెండింటికి మధ్య ఆజ్ఞాచక్రం, తర్వాత సహస్రారం ఉంటాయండి. ఇలా చెప్తారు. సరే, ఇది దాన్ని నడిపేటటువంటి కాన్షియస్నెస్, చైతన్యం ఏదైతే ఉంటుందో దాని ఆత్మ అది కూడా ఉంటుంది. ప్రపంచం అంతా అందుకే నీలోనే ఉందని చెప్తున్నారు ఆయన. సరే, తర్వాత శాశ్వత సత్యాన్ని తెలుసుకునేందుకు నీ మనస్సును మేల్కొల్పు అంటున్నారు. మనస్సు అన్నిటికీ కూడా మనస్సే కారణం. మనస్సు మనకి జయాన్ని ఇవ్వగలదు, అపజయాన్ని ఇవ్వగలదు. మనస్సును సరైన పద్ధతిలో పెట్టుకుంటే మనం ఆ బ్రహ్మజ్ఞానులు అవుతాం. లేదా అంటే మామూలుగా ఏదో ప్రాపంచిక విషయాల వైపు ఆ మనసు పరిగెడుతూనే ఉంటుంది. అది కోతి అని కూడా అంటూ ఉంటారు. సరే, ఇంద్రియాల మీద విజయం సాధించడమే అసలైనటువంటి గెలుపు అని చెప్తున్నారు. జపం చేసే ప్రతి మనసు మంచి ఆలోచనలకు రావాలి, వస్తాయి కూడా జపం చేసుకున్నప్పుడు. అంటే ఇంకొక దృష్టి ఇంకో దానివైపు మరల్చకూడదు. దాన్ని మనం ఈ పతంజలి దాంట్లో చెప్తారు, యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని చెప్తారు కదా. ఆ ప్రత్యాహారం ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టాలి మనసుని. సరే, అది చెప్తారండి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా ఉండి అంతర్గతంగా ఉన్న ఆత్మశాంతిని పొందాలి. ఆత్మ ఎప్పుడు కూడా అది ఆనంద స్వరూపం, అది శాంతి స్వరూపమే. అది కాకపోతే ఏంటంటే ఈ చుట్టూ చేరినటువంటి వస్తువులు దానికి సంబంధం ఉండదు. అది చైతన్యంగా శక్తినిస్తుంది అంతవరకే. అది మనం చేసుకున్న కర్మను బట్టి ఉంటుంది అంతా కూడా. అది ఏమంటే అది సాక్షిభూతంగా ఉంటుంది. అందుకే దానికి ఏవి అంటావు. కృష్ణ భగవాన్ చెప్తాడు ఆత్మ గురించి చెప్తూ, అది గాలి చేత ఎగరబడదు, నీటి చేత తడపబడదు, అగ్ని చేత మండింపబడదు అని చెప్తారు. అలాగా తర్వాత ఈ ప్రపంచాన్ని సృష్టించిన మనసుకు సరి అయిన ఆకారం అంటూ ఏదీ లేదు. అది ఒక పేరు మాత్రమే. అది కేవలం ఏది కానిది, లేనిది. మనం ఏంటంటే ఈ రూపము, నామము అన్నీ కూడా అది మనం పెట్టుకున్నాం. పుట్టినప్పుడు మనం ఏమి సరే ఏం చూడవు. అమ్మ ఒక్కతే తెలుస్తుంది, నాన్న ఒక్కతే తెలుస్తుంది. వాళ్ళ రూపాలే మన మనసులో వెళ్తూ ఉంటాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక ఈ ఫోటోలు అవి చూస్తాం కదా, కృష్ణుడు ఇలా ఉంటాడు, రాముడు ఉంటాడు, వాళ్ళ తాలూకా ఆ రూపాలు మనసులో ముద్రింపబడతాయి. ఇలా అదేంటే అంతే ఏమిటంటే అవన్నీ కూడా తాత్కాలికం, అవన్నీ నిజం కాదు అని చెప్పడం. అయితే ఒకటి, భగవంతుడు ఒకటే సత్యం, తక్కినవన్నీ కూడా అది అబద్ధం అని. అందుకే అంటారు అదృశ్యం నశ్యం అంటారు. కంటికి కనిపించేదన్నీ కూడా నశించిపోతాయటండి. అలా ఆ కంటికి కనిపించేది ఏది లోపల ఉంటుందో అదే అంటారు. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లోపల ఉంటుంది. దాన్ని మనం నిత్యం కూడా దాన్ని గురించి తత్వ విచారణ చేస్తూ ఉండాలి చెప్తారు పెద్దవాళ్ళు. సరే, తర్వాత గాఢ నిద్రలో మనస్సు అనే సముద్రంలో కెరటాలు లేక మనసు నిలకడగా ఉంటుంది. ఏ విధమైన ఆలోచనలు, ఊహలు కూడా దానికి ఉండవు అని చెప్తున్నారు. మనసు అనేది కుప్పల కొద్దీ నిన్న మొన్న జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటుంది అంటున్నారు ఆయన. పవిత్ర జీవితము
ప్రాపంచిక విషయముల నుండి విడివడుట, ధ్యానము చేయుట అనేవి ఆత్మసాక్షాత్కారానికి సరైనటువంటి దారులని చెప్తున్నారు ఆయన. బ్రహ్మలోకం పొందాలి అనే కోరికను కూడా విడిచి ఏ వస్తువులు విషయాల యందు కూడా భావోద్వేగము లేక పోవడాన్ని ఆత్మసంతృప్తి, నిత్య సంతృప్తి అంటారు. నిత్య సంతృప్తి అంటే ఇక్కడ మనకి స్వర్గము, బ్రహ్మలోకం ఇవన్నీ ఉండాలి అని అలాంటివన్నీ విడిచిపెట్టమంటున్నారు. ఏ వస్తువులు విషయాలందరూ కూడా భావోద్వేగం ఉండకూడదు, వాంఛలు ఉండకూడదు. అది ఏది లేకపోవడాన్ని అది ఆత్మసంతృప్తి, అది అసలైంది. మనం వేటి గురించి పట్టించుకోకూడదు అది అని చెప్తున్నారు ఆయన. ఇతరులను బాధించడం అంటే నిన్ను నువ్వు బాధించుకోవడమే. దీనివల్ల నీ ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్తున్నారు. మనం ఎవరిని కూడా ఏమనకూడదు అంటున్నారు. అది ఇప్పుడు ఓ బంతిని మనం కొట్టామనుకోండి, ఎంత వేగంగా కొట్టామో గట్టిగా అది అంత వేగంగా లేస్తుంది. అలాగే మనం ఎవరినైనా మాటలు అంటే చెడు మాటలు అవి కూడా అవి మనకే వర్తిస్తాయని చెప్పేసి స్వామి చెప్తున్నారు. ఎక్కడైతే అభిరుచి ఉంటుందో అక్కడ సత్యం ఉండదు. అంటే అభిరుచి అంటే రాగము, ద్వేషం ఉండకూడదు. అభిరుచి అంటే కోరికలు ఏమీ లేనటువంటి స్థితిలో మనం ఉండాలని చెప్తున్నారు స్వామీజీ. శక్తిహీనులుగా చేసేది నీతిబాహ్యమైనది ఏదైనా ఉంటే అది లైంగిక కోరిక మాత్రమే. ఇది ఇక్కడ కామం గురించి చెప్తున్నారు. లైంగిక కోరికలు, మనసు, ఈ శరీరం, ఆ వాంఛలు అవన్నీ వాటి గురించి చెప్తున్నారు మనకి. అది ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైనది పవిత్రత అంటున్నారు ఆయన. లైంగిక ప్రవృత్తి మొదట అలలలుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే కొంచెం వస్తుంది, అలలుగా ఉండి చెడ్డ సావాసం వల్ల పూర్తిగా అది సముద్రంలో భాగం అయిపోతుంది. అది అలా చెడిపోతామని చెప్తున్నారు. అలా చేయొద్దు అని చెప్తున్నారు. వీర్యం అనేది వెలకట్టలేనిది. అల్పానందం కోసం దాన్ని వృధా చేయకుంటున్నారు స్పర్మ గురించి చెప్తూ. బ్రహ్మచర్యంలో అందులో కాపాడుకోవాల్సింది చెప్తారు అందరూ కూడా. స్వీయ నిగ్రహం, సంయమనం అనేవి అనంతమైన జ్ఞాపక శక్తిని కలుగు చేస్తాయని చెప్తున్నారు ఆయన. కోపం, కామం అనేవి ద్వంద్వాలు. శాంతికి, భక్తికి, జ్ఞానానికి ముఖ్య శత్రువులు అని చెప్తున్నారు. చూసారా, కోపం మనకి అరిషడ్ వర్గాల్లో కోపం ఉంటుంది, కామం ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు అంటారు. మొట్టమొదటి కామ అని చెప్తారు. అయితే మళ్ళీ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చెప్తారు. అంటే దీంట్లో ఈ నాలుగిట్లోనూ ఉంటుంది చూసారా, ధర్మం, అర్థం, కామం, మోక్షం. అంటే ధర్మబద్ధంగా అర్థాన్ని గ్రహించాలి, ధర్మబద్ధంగా కామాన్ని, కోరికలు తీర్చుకోవాలి అంటారు. అప్పుడు మనం మోక్ష సాధన చేయాలి. అది అక్కడ ఆ నాలుగిట్లోనూ ఆ కామం మధ్యన ఉంటుంది. ఇక్కడ మొట్టమొదటి వచ్చింది. అంటే అరిషడ్ వర్గాల్లో ఇది చెడ్డది, ఆ ధర్మార్థ కామ మోక్షాల్లో అది మంచిది. అలా ఉండాలి. అదండి. కోపాన్ని, కామాన్ని మానవ ప్రయత్నంతో పూర్తిగా నిర్మూలించలేము. దానికి భగవంతుడి తోడు అవసరం. భగవంతుడి తోడంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలి, తత్వ విచారణ చేస్తూ ఉండాలి. అది వారి తాలూకు అభిప్రాయం. కామవాంఛను అణుచుకోవడం అనేది దాన్ని నిర్మూలించడం కాదు. దాన్ని అలా అణుచుకోవడం వలన నీవు ఎప్పటికీ కూడా దాని నుండి విముక్తుడు కాలేవు అని చెప్తున్నారు. మనం ఆ కామవాంఛల్ని అణుచుకోవడం అనేది మంచిది కాదంటున్నారు. అది ఎప్పుడు కూడా దాని నుండి విముక్తుడు మనం విడిపడలేం. ఇప్పుడు కామవాంఛ అనేది పూర్తిగా నీలో కరిగిపోతేనే నీవు స్వేచ్ఛను పొందుతావు. అది కామవాంఛను పోగొట్టుకోవాలి అంటే దాని బలవంతానికని కాదు, అంటే దాన్ని దారి మళ్లించేటువంటి పద్ధతులు ఉంటాయి. నిరంతరం భగవంతుడి మీద దృష్టి పెట్టాలి, మంచి పనుల మీద దృష్టి పెట్టాలి, మన కార్యకలాపాలన్నీ కూడా మార్చుకోవాలి. మనకి ఆహార విహారాలు ఉంటాయి. ఈ ఆహారం కూడా మనకి కొంచెం అలాంటి వాటిని కలుగు చేస్తుంది. అలాంటి వాటిలో మనకి చెప్తారు వెల్లుల్లి, ఉల్లి కూడా చాలామంది తినరు. కారణం ఏంటంటే అవి కామోద్దీపం కలిగించేస్తాయని కూడా. అవి కలిగించేది ఏంటంటే అవి అయితే ఒకటి శరీరానికి మంచిది, అది కరెక్టే. ఇదే ఈ మోక్షకాములు, ఈ ఆధ్యాత్మిక చింత చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే ఆ వెల్లుల్లి, ఉల్లి దాని జోలికి పోరు. అలాగే కారాలు, పులుపులు కూడా, అలాగే సావాస దోషాలు కూడా ఉంటాయి. అందుకే ఆహార విహారాలు అన్నారు. విహారం అంటే మనం ఏదో మనం ఒక్కడే తిరగడం అని కాదు, మనతో ఉంటారు, స్నేహితులందరూ ఉంటారు కదా. వాడు ఒకసారి వెళ్ళి తీసుకెళ్ళి మన ఎవరే తీసుకోరా అంటాడు, ఏదైనా ఇచ్చి మందు. మనం మొహమాట పడుతుంటాం, పర్వాలేదు తీసుకోరా అంటాడు. మనం మొహమాటం కోసం తీసుకున్నామంటే మునిగిపోతాం. ఇక ఇప్పుడు సముద్రంలో చెప్పారు కదా అలలు వస్తాయని, అలలు తిరిగి సముద్రంలో కలిసిపోతాయి. అలాగా మనం కూడా ఆ చెడ్డ వాసనలు వాటిలో కలిసిపోతాం. అది చెప్తున్నారు ఆయన. తర్వాత చెప్తున్నారు
ఇదిగో కామవాంఛలు నీలో పూర్తిగా పోవాలి అంటే ఎడతెగని ధ్యాన సాధన ఆత్మవిచారణ చేయాలంటున్నారు. అది భగవంతుడి తత్వం గురించి విచారణ చేయమంటున్నారు. వీర్య నష్టము వలన మరణం తొందరగా సంభవిస్తుంది. దాన్ని దాచినట్లయితే జీవితం పొడిగింపబడుతుంది. ఈ కారణం చేతనే బ్రహ్మచర్యాన్ని సాధన చేయని చెప్తున్నారు స్వామీజీ. అదండి. తర్వాత భగవంతుడు అనేవాడు తప్పకుండా దయగలవారి హృదయాల్లో ఉంటాడు. అది భగవంతుడు అనేవాడు ఎవరు ఉంటాడు? దయగలవారి హృదయాల్లో ఉంటాడు. ఎప్పుడు కోపిస్తులు ఎవరికో ఇతరులకి హాని చేయాలి అనేటువంటి ఆ దుర్మార్గుల మనసుల్లో ఎప్పుడు కూడా ఉండరని చెప్తున్నారు. అది ఇచ్చిన కొద్దీ నీ సంపద పెరుగుతుంది. దానం చేయి, నీకు సమృద్ధిగా ధనం లభిస్తుంది అంటున్నారు. ఓపికతో ఓర్పుతో ఉండు. నేనే బ్రహ్మాన్ని అనేటువంటి అభిప్రాయం కలిగి కొంచెం కూడా మనస్సును మళ్లింపకు ఇంకో వైపు అని చెప్తున్నారు. ఓర్పు అనేది బలాన్ని, సంకల్పసిద్ధిని, ఆత్మశక్తిని ఇస్తుంది. ఓర్పును పోగొట్టుకుంటే ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి అని చెప్తున్నారు స్వామి. ఇక్కడితో నేను ఆపుతున్నానండి. శుభం భూయాత్.